Hello dear buddies, welcome to our channel Greetings for Travel. So మనం ఆల్రెడీ అరకు డే 1 ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో సెకండ్ డే ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్ళే వ్యూ పాయింట్ నేమ్ వచ్చేసి మడగడ వ్యూ పాయింట్. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4 AM గైజ్. ఈ టైంకి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళి చూసే అంత వ్యూ ఏముందని చెప్పే ముందు అరకు నుంచి వ్యూ పాయింట్కి ఎలా ట్రావెల్ చేయాలని ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అరకు వ్యాలీ నుంచి ఎగ్జాక్ట్లీ ఇది 12 kilometers. ఫస్ట్ 7 kilometers రోడ్ బాగానే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే 5 kilometers మాత్రం చుక్కలు కనిపిస్తాయి. సో ఈ రూట్లో మనకి వాకింగ్, జాకింగ్, హై జంప్, లాంగ్ జంప్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే రోడ్ అంత దరిద్రంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ వ్యూ పాయింట్ చూడటానికి ఆ టైంకే చాలామంది టూరిస్టులు అయితే వచ్చేస్తారు. అండ్ ఈ వ్యూ పాయింట్లో ఉన్న 3 things ఏంటంటే, ఫస్ట్ హై హిల్స్, ఎత్తైన కొండలు, సెకండ్ క్లౌడ్స్ ఆర్ ద బార్టిక్ సీ, అంటే ఈ మంచు మేఘాలు పాల సముద్రాన్ని తలపించేలా ఉంటుందన్నమాట. థర్డ్ వచ్చేసి ట్రైబల్ గిరిజన తెగలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఈ మడగడ అనేది అరకు లోయ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామం అనమాట. ఇక్కడున్న ఎత్తైన కొండలు అండ్ కురుస్తున్న మంచు అంటే చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఎవ్రీ మినిట్ ఈజ్ కౌంటబుల్, అంటే సన్ రైజ్ అలా పడుతూ అండ్ పెరుగుతూ ఉంటే అది చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ మనం ఎక్కడికో వెళ్ళి కాశ్మీర్ని చూడడానికంటే అలాగే సేమ్ రిప్లేస్మెంట్ మనకు అరకు అనమాట. ఇక్కడ అంత బాగుంటుంది వ్యూ చూడటానికి. అండ్ ఇక్కడ కొన్ని వలస పూలు కూడా ఈ టైంలోనే వస్తాయి. అలాగే అరకు లోయలోని గిరిజనుల సాంప్రదాయం ఏంటంటే దీంసా డాన్స్ అనమాట. ఇది చాలా ప్రసిద్ధమైనది. ముఖ్యంగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు సామూహికంగా ఈ డాన్స్ చేస్తుంటారు. అలాగే ఇది ఇక్కడ చాలా ఆదరణ పొందిందని చెప్పొచ్చు. అలాగే సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ సాంప్రదాయ నృత్యంలో పాల్గొంటారనమాట. అంటే యాక్చువల్లీ ఇది ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో గిరిజనపల్లిలో ఈ దీంసా డాన్స్ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లోకి అలా వ్యాపించి వచ్చిందనమాట. ముఖ్యంగా టూరిస్ట్ ప్లేస్ అయిన అరకు లోయలో ఈ గిరిజన సాంస్కృతిక దీంసా డాన్స్ అనేది కంపల్సరీ వాళ్ళు డాన్స్ చేస్తారు. ఈ గిరిజనులకు సంబంధించిన సంస్కృతిని, సాంప్రదాయాలను టూరిస్టులు కూడా తెలియడానికి కోసం వాళ్ళ ట్రెడిషన్ డ్రెస్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. సో దీనికి 100 rupees మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఉమెన్కి అయితే సారీస్ రివర్స్ కడతారనమాట. అలాగే జెంట్స్ అయితే ధోతీస్, పంచెస్ అలా కడతారు. సో ఈ డ్రెస్సెస్తో టూరిస్టులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ 1-2 hours అయితే చాలా ఫన్తో ఉంటుందన్నమాట. దాంతో ఫొటోస్, వీడియోస్ అన్ని దిగటం, ఎంటర్టైన్ చేస్తూ ఉంటారనమాట. సో ఇది ఒక చిన్న జాతరలాగా జరుగుతుంది. చూడటానికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. మీరు ఒకవేళ వ్యూ పాయింట్కి సెల్ఫ్ కార్లో రావాలి అనుకుంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ రూట్లో కార్స్ అయితే రాలేవు. ఒకవేళ మీరు రావాలనుకున్న 2 kilometers బిఫోర్ ఆగిపోయి అక్కడి నుంచి బై వాక్లో మీరు రావాల్సి ఉంటుంది. బట్ ఆ టైంలో చాలా చీకటిగా ఉంటుంది, లైట్స్ ఏముండవు, అదిగాక చలి కూడా ఎక్కువ ఉంటుంది. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే 1 day బిఫోరే మీరు ఏదైనా ఆటో మాట్లాడుకోండి. వాళ్ళు 1000 నుంచి 1200 rupees ఛార్జ్ చేస్తారు. మీ హోటల్ నుంచే మార్నింగ్ 4 o'clock పికప్ చేసుకుని మళ్ళీ మార్నింగ్ 9 to 10 వరకు మీ హోటల్ దగ్గరే డ్రాప్ చేస్తారు. కాబట్టి ఇబ్బంది ఉండదు. మనం ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్తున్నాం కాబట్టి రిస్క్ తీసుకోకుండా స్మూత్గా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే అది మొత్తం ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది మనకి. సో టూరిస్ట్ ఫ్లోటింగ్ అయితే ఉంటుంది కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అది కాక ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నప్పుడు మనం రిస్క్ తీసుకోవద్దని నా ఒపీనియన్. సో మార్నింగ్ 9 o'clock మేము వ్యూ పాయింట్ నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. బట్ ఈ రోడ్ సిచ్యువేషన్ ఎలా ఉందో మీకు చూపించడానికి కోసమే ఈ చిన్న క్లిప్ యాడ్ చేసాము. ఆటోస్ మాత్రమే రాగలం అనమాట, అది కూడా చాలా కష్టంగా. సో నెక్స్ట్ విజిట్ పాయింట్ వచ్చేసి ట్రైబల్ మ్యూజియం. ట్రైబల్ మ్యూజియం అనేది 10 to 5 o'clock ఉంటుంది. ఇది అరకు వ్యాలీ బస్ స్టాండ్కి పక్కనే ఉంటుంది.
సో ట్రైబల్ మ్యూజియం అనేది 1996లో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చి 50 రూపీస్ పర్ హెడ్. ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేయడానికి గల రీజన్ ఏంటంటే ఈ ప్రాంతంలోని గిరిజన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, ఆచారాలను ప్రతిబింబించడం, పరిరక్షించడం మరియు ప్రదర్శించడం అనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే మ్యూజియంలోకి ఎంట్రీ అయిన వెంటనే ఒక లేక్ అండ్ బోటింగ్ పాయింట్ కూడా ఉంది. యాక్చువల్లీ అంటే పిల్లల కోసం ఒక ప్లేయింగ్ ఏరియా కూడా ఉందని చెప్పొచ్చు. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ మ్యూజియంకు ఉన్న ఇంకో ప్రతిష్టత ఏంటంటే సాయిల్ విత్ మెటల్, అంటే మట్టి మరియు లోహంతో రూపొందించబడింది. మ్యూజియంలో గిరిజన మరియు జానపద కళలను ప్రోత్సహించే వర్క్షాప్ మరియు సెమినార్ నిర్వహించే ట్రైబల్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సెంటర్ కూడా ఉందన్నమాట. సో ఇది జూలై 2019లో స్టార్ట్ చేశారు. అండ్ లలిత కళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమకృతి, గిరిజన అభివృద్ధి సంస్థ కలిసి గిరిజన మహిళా కళాకారుల కోసం ది మిస్సింగ్ రెయిన్బో అని 5 రోజుల శిబిరాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే ఈ మ్యూజియంలో ఆ టూరిస్టులను అట్రాక్ట్ చేసేది ఏంటంటే గిరిజనుల యొక్క ఆభరణాలు అండ్ వేట సాధనలు మరియు వంటగదికి సంబంధించినవి, అలాగే రోజువారీ ఉపయోగించే వస్తువులు అండ్ వాళ్ళ జీవన విధానానికి సంబంధించినవన్నీ ఇక్కడ ప్రదర్శిస్తారు. అండ్ మన ఫైనల్ విజిట్ ప్లేస్ వచ్చి బొటానికల్ గార్డెన్. ఇది పద్మాపురం గార్డెన్ కూడా అంటారు. ఇక్కడ కొన్ని కాటేజ్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. సో ఈ బొటానికల్ గార్డెన్కి మంచి హిస్టరీ ఉంది. అది ఏంటంటే ఇక్కడ మీరు అనేక రకాల అరుదైన వృక్షాలు అండ్ ఫ్లవర్స్ని చూస్తారు. ఇవి ప్రతి చోట మీకు కనిపించవు, ఓన్లీ ఇక్కడ మాత్రమే అవి ఉంటాయి అన్నమాట. అలాగే అరకులో అత్యంత అట్రాక్టివ్ ప్లేసెస్లో ఇది ఒకటి. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సైనికులు ఆహారం కొరకు కావాల్సిన కూరగాయలని ఇక్కడి నుంచే పంపేవాళ్ళు అనమాట. ఆ తర్వాత కొంతకాలానికి ఇది వెజిటేబుల్స్ నుంచి ఫ్లవర్స్ అండ్ ట్రీస్గా మార్పు చెంది ఇది బొటానికల్ గార్డెన్గా పేరు వచ్చేసింది. అలాగే ఈ గార్డెన్లో ట్రీ హట్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక చిన్న ట్రైన్ కూడా ఉంటుంది. అంటే నడవలేని వాళ్ళ కోసం ఒక ట్రైన్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే పార్క్ అంతా ఆ ట్రైన్లోనే తిప్పి చూపిస్తారనమాట. ఇది పెద్దవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లేదు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు కామెంట్ చేయొచ్చు, మేము డెఫినెట్లీ రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అగైన్.